చిత్తూరు జిల్లా కుప్పం ఎంఆర్ఓ కార్యాలయంలో వేధింపుల పర్వం బయటపడింది. అదే ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగిపైనే లైంగిక వేధింపులకు తెగించిన వీఆర్ఏ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. వేధింపుల్ని తట్టుకోలేకపోయిన మహిళ ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది. చివరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. తన కోరిక తీర్చేందుకు అంగీకరించకపోవడంతో వీఆర్ఏ బరితెగించాడు. ఆఫీసులో ఉన్నప్పుడు దిగిన ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఎంఆర్ఓ కార్యాలయంలోనే ఘర్షణ జరిగింది. దీనిపై ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సార్ ఉన్నప్పటి నుండి వాడికి నా మీద పగ కావట్లేదు. వాడు నా మనుషులు ఒక అర్జీ ఎత్తుకొని వచ్చినా దాన్ని క్యాన్సిల్ చేయించడం ఆ అన్నకి నాకు పడదు. నా మీద ముందు నుంచి వానికి కన్ను ఉంది. ఇప్పుడు వచ్చిన తహసీల్దార్ గారి దగ్గర కూడా నేను చనువుగా ఉండడంతో ఆయనకి నాకు సంబంధం ఉందని, ఆర్ఏ గారికి నాకు సంబంధం ఉందని ఫొటోస్ క్రాప్ చేయడం కానీ, అది మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంతా పాస్ చేయడం, వాట్సాప్లో సోషల్ మీడియాలో పంపించడము, ఇదంతా చేసిన నాకెందుకు ఈ ఫొటోస్ అన్నీ మా అమ్మమ్మ వాళ్ళు మా ఇంట్లో వాళ్ళందరూ అవమానంతో ఫీల్ అయ్యి సూసైడ్ అటాక్ దాకా మేము పాల్పడినాం. నా ఫ్యామిలీ మొత్తం సూసైడ్ అటాక్ వరకు పోయినాము. అయినా ఎటువంటి సంబంధం లేని మాకు ఆర్ఐ గారికి ఫొటోస్ స్క్రాప్ చేసి పంపించడము, ఎంఆర్ఓ గారికి నాకు సంబంధం ఉందని బయట చెప్పుకోవడము, ఎక్కడంటే అక్కడ అసహాయంగా నా గురించి మాట్లాడుకోవడము, ఇదంతా చేస్తున్నారు. కాబట్టి నేను ఆ బాధను తట్టుకోలేక పోయి కొట్టడం జరిగింది. ఆ కొట్టడం జరగడంలో నేను ఒక్కదాన్నే కొట్టాను, కానీ వాళ్ళు ఇద్దరు కొట్టారు. ఒక లేడీ ఆ గౌతమి, ఆనంద్ ఇద్దరు కొట్టారు. దీనిపైన ఏదైనా చర్యలు తీసుకుంటారని సిఐ గారికి కేసు రాసిస్తాను. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో ఓ మహిళ అటెండర్గా పనిచేస్తోంది. అయితే అక్కడే వీఆర్ఏగా పనిచేస్తున్న ఆనంద్ ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. అయితే ఆమె లొంగకపోవడంతో ఆమె ఫోన్ను దొంగిలించాడు. అందులో రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఎంఆర్ఓలతో ఆమె ఆఫీసులో ఉన్నప్పుడు తీసిన ఫోటోలను మార్ఫ్ చేసి అసభ్యంగా మార్చాడు. వీటిని జిల్లాలోని ఉన్నతాధికారులకు పంపడంతో పాటు సోషల్ మీడియాలో పెట్టడం మొదలుపెట్టాడు. మొబైల్ పోయిన తర్వాత మొబైల్ అతనే తీసుకున్నాడు. ఆనంద్ మొబైల్ అతని క్యాబిన్లోనే నేను నా మొబైల్ మర్చిపోయినా. ఆ మొబైల్ తీసుకొని వెళ్ళిపోయి అతని మీదే నా డౌట్. అతను తీసుకోవడం కూడా మా వాళ్ళు కొంతమంది చూశారు, కానీ వాడి ముందే చెప్పడానికి భయపడి సైలెంట్గా ఉండిపోతున్నారు. ఏం చేయలేక సైలెంట్గా నా నెంబర్స్ బ్లాక్ చేపించేసిన. వేరే నెంబర్ నుండి, అన్నోన్ నెంబర్స్ నుండి నా ఫొటోస్, నాకు సంబంధించిన ఫొటోస్ అన్నీ దాన్ని క్రాప్ చేసి మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంతా, అది 27th నాది పోయింది, 18 ఫొటోస్ పెట్టడం జరిగింది. ముందు 1:30, 12కి ఏ నెంబర్స్ అంటే ఆ నెంబర్స్, ముందు మున్నారాయణ గారు ఉన్నప్పుడు కూడా 12:31కి ఏ నెంబర్స్ అంటే ఆ నెంబర్స్తో ఫోన్ చేయడము, ఎక్కడున్నావు, నా గురించి మర్చిపోయినావా అని ఈ విధంగా మాట్లాడడము, ఇవన్నీ చేస్తా అన్నాడు కిరణ్. చాలా వేధిస్తున్నాడు కిరణ్ ఆనంద్. దీనిపై ఆనంద్ని ఏదైనా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కూర్చున్నాను. నాకు ఎటువంటి అపాయం జరిగినా ఆనంద్ వల్లనే అనేసి నేను చెప్తున్నాను. దీంతో మనస్తాపానికి గురైన బాధితురాలు చివరికి జిల్లా కలెక్టర్, పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత మీడియా ముందు కూడా తన గోడు వెళ్లబోసుకుంది. అయితే ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, విచారణలో తేలే అంశాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అండ్ భవ్య, వీఆర్ఏ భవ్య, వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని చెప్పేసి ఆ టైంలో ఈయన ఆమెని మాట్లాడి ఏదో ఆమెను వేధిస్తున్నామని చెప్పేసి ఆమె కంప్లైంట్ ఇచ్చింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారి ముందే ఆనంద్ను భవ్య చెప్పుతో కొట్టింది అని చెప్పేసి ఆయన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ విచారణలో ఏమైనా నిజ నిర్ధారణ తేలితే మేము యాక్షన్ తీసుకుంటాం. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సీరియస్ అయ్యారు. మదనపల్లి సబ్ కలెక్టర్ను విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు కూడా సీరియస్గా స్పందించారు. దీంతో వీఆర్ఏ ఆనంద్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.